నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. పాడేరులో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిఎఫ్, ఏపీజీఎల్, ఐపీఆర్సీ, డిఏ సరెండర్ సాధన కొరకు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్, బొర్ర నాగరాజు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వంజం కాంతమ్మ, బొర్ర విజయరాణి, చింతపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దుచ్చర్ చిట్టిబాబు, కాకూరు చందర్రావు, పాంగి రాజుబాబు తదితరుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళతో పాటు మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులలో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క వాళ్ళకి రావాల్సినటువంటి ఫండింగ్లోనే ఈరోజు గవర్నమెంట్ సరైనటువంటి నిర్ణయం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడున్నటువంటి నాయకులందరూ కూడా పూర్తిగా మా సంపూర్ణ మద్దతు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడే నేను కలెక్టర్ గారికి కూడా మరి కలవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకులకి చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే ఎందుకు కలిసామంటే మన ఏరియాలో ఉన్నటువంటి ఉన్నతమైన చదువుకున్నటువంటి చదువుకుని కేబినెట్ లో ఆమోదం పొందినప్పటికీ కూడా స్పెషల్ డిఎస్సి కూడా తీలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడే మన యువతి తరఫున మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే రైతాంగం ఉందో ఆ రైతాంగం కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి అది కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే భాగంగా మరి ఈరోజు రెండో రోజు దీక్ష చేపట్టినటువంటి మీ అందరికీ కూడా మరి ఏదైతే ఒక బాధతో మొన్నటి వరకు మీ అందరికి తెలుసు, అంగన్వాడీ టీచర్లు కూడా సుమారుగా 40 రోజులు వాళ్ళకి రావాల్సినటువంటి విధుల్లో న్యాయబద్ధమైనటువంటి కోరికలు కోరినప్పటికీ కూడా కనీసం చేయలేనటువంటి పరిస్థితి. అలాగే మీకు రావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మరి మీకు అన్ని విధాలుగా గవర్నమెంట్ అవకాశాలని చేపుచ్చుకుని మీరు అడిగినటువంటి మీ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సంపూర్ణ మద్దతు మీకు తెలియజేస్తున్నాం.